ఇటీవల జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లు ఒక ధర్నా కార్యక్రమం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాఫీగా భూములు అమ్ముకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉందన్నట్టు కూడా వారు కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు అసలు ఏంటి ఈ భూ కబ్జాలు ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే భారీగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఇండస్ట్రియల్స్ ల్యాండ్ కొన్ని ఇచ్చిన వాటిని వీళ్ళు ఏం చేసిందంటే ఇంతకుముందు గవర్నమెంట్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏదైతే అలాట్మెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు వెనకట రూపాయికి ఆటానకు చారానకు ఎకరం తీసుకున్న ల్యాండ్స్ ఉన్నాయో అది ఇండస్ట్రీగానే వాడాలి. దాని లైఫ్ టైం అంతా దానికి ఇండస్ట్రీగానే. దాని తర్వాత కొన్ని ఏరియాలో బాగా రెసిడెన్షియల్ వచ్చింది దగ్గరలో, దాన్ని ఏం చేయాలి, దాన్ని ఏదైనా కన్వర్ట్ చేయాలని చాలామంది రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా దాని మీద ఒక కమిటీ వేసి చూసి చుట్టూ ఇండస్ట్రీస్ ఇల్లు వచ్చేసాయి, ఇండస్ట్రీస్కి సెట్ కాదు కాబట్టి మనం ఏం చేద్దాము, దీన్ని ఏదైనా గవర్నమెంట్ రేట్ తీసుకొని పాత ఎవరైతే ఇండస్ట్రీ ఉన్నారో ఎవరైతే నాకు అలాట్ అయింది నా పేరు మీద ఉంటే మార్కెట్ వాల్యూ 100% రిజిస్ట్రేషన్ వాల్యూ నాట్ మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత అవుతుందో 100% తీసుకొని వాళ్ళకే పవర్ ఇచ్చేటట్టు, వాళ్ళకే రెగ్యులేషన్ చేసేటట్టు, వాళ్ళు దాన్ని కన్వర్ట్ టు రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ఏదైనా యూజ్ చేసుకునేటట్టు ఇండస్ట్రియల్ నుంచి కన్వర్షన్ చేసేటట్టు ప్రాసెస్ చేసింది. సో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు అది అప్పుడు మనం 100% ఒరిజినల్ అలాటికి, ఒకవేళ అలాంటి ఆ రోజులనే వాళ్ళు ఏదో అవసరం ఉండే ఇండస్ట్రీ అమ్మేశారు, థర్డ్ పర్సన్కి ఉంది, ఒరిజినల్ అలాంటి కనుక లేకుంటే 200%. ఆ ప్రకారంగా మనం కొంత ఏరియాలో ఇచ్చినాము, గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, తీసుకున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోలో మొత్తం సిటీలు ఉన్న 9,000 ఎకరాలను ఆ విధంగా చేయడానికి ఒక పథకం ప్రకారం రూపొందిస్తున్నారు. దాని మీద ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మార్కెట్ మీద 30% చేస్తున్నారు. మరి మిగతా 70% ఎక్కడ పోతుంది? ఆ 70% అంటే మార్కెట్ మీద 30% తీసుకోవడం ఎందుకు? సపోజ్ అక్కడ ₹1,00,000 గజం ఉందనుకోండి, మార్కెట్ వాల్యూ 10,000, 15,000, 20,000 ఉంటుంది. 20,000 అంటే మీరు ఎంతకి ఇస్తున్నారు? 30% అంటే 6,000కే ఇస్తున్నారు వాళ్ళకి డైరెక్ట్. అట్లా ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మనం కనీసం 20,000 ఇంతకుముందు తీసుకున్నా తీసుకోవాలి, లేదంటే థర్డ్ పార్టీకి ఎవరికైనా వేరే వాళ్ళకు ఉంటే 40,000 తీసుకోవాలి. కానీ దాన్ని ఏం చేసినట్టే ఇప్పుడు రోజు పెరుగుతూ పోతుంది కదా. వీళ్ళు అద్భుత ప్రభుత్వం, అద్భుతంగా జరుగుతుంది, అన్ని విధాలు బాగుంది అన్నప్పుడు మరి ఎందుకు దీన్ని 100 నుంచి 30కి తెచ్చారు? మరి 30కి తెస్తే 70 ఎక్కడ పోతుంది? ఆ 70కి ఆన్సర్ ఎట్లా? మరి అది ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించిన ఆస్తి, ఈ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన ఆస్తి. మీకు కేసీఆర్ కిట్ ఇవ్వాలంటే డబ్బు ఉండదు, తులం బంగారం ఇవ్వాలంటే డబ్బు ఉండదు, న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలంటే డబ్బు ఉండదు. ఏదన్నా బడుగు బలహీన వర్గాలకు ఏదైనా అభివృద్ధి కోసం మీ దగ్గర టైట్ ఉంది, మా చెప్పులు ఎత్తుకపోతుండ్రు, ఎవడు అప్పు పుడతలేరు అంటారు. మరి వీళ్ళకి 70% డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు? ఇదేమో ఆషాఢ మాసం కాదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. దాని మీద ప్రభుత్వం సరి అయిన సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఇది భారతదేశంలో పెద్ద భూ కుంభకోణం కిందికి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూడండి రోజు రోజుకు పెరుగుతుంది తప్ప, ఆల్రెడీ గత ప్రభుత్వం 100% ఉంటే మీరు 125, 150, 200 చేయాలి. మీరు 30 ఎట్లా చేస్తారు? 70% డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఏంది? ఆ 70 ఎక్కడికి పోతుంది? ఆ 70 ఎవరు తీసుకుంటున్నారు? మాకున్న ప్రతి ఒక్కరికి అదే వస్తుంది. ప్రజలకు ఇది వివరంగా మీరు తీసుకపోతే ప్రజల దగ్గర ప్రజలకు కూడా అదే ఆలోచన వస్తుంది. మేము ₹100 మేము రెగ్యులేషన్ చేసినప్పుడు మీరు 30కే ఎందుకు చేస్తున్నారు? మీరు 30కే ఎందుకు చేస్తున్నారు? మేము 100 చేస్తే డే టు డే సామాన్యుడు గజం కొనుక్కోవాలంటే హైదరాబాద్లో కొనుక్కోలేడు. ఏదో మామూలు ఎక్కడో కింద గుడిసెలు వేసుకున్నాడు, అక్కడిక్కడ పోయి మీరు హైడ్రాన్ని కూలగొడుతున్నారు. వాడు పుట్టకూటి కోసం వచ్చి నీడ కోసం ఏదో కష్టపడి సామాన్యుడు ఉంటుంటే అటువంటి వాళ్ళకు మనం హెల్ప్ చేయకుండా, మీరు ప్రజల కోసం చేయకుండా ఏదో బడా భూస్వాములకు, పెద్దలకు, వాళ్లకు కొంతమంది ప్యాకెట్ల సంబంధించిన వాళ్ళను ప్యాకెట్ నింపాలి, వాళ్ళతోటి ఏదో క్విడ్ ప్రో కింద ఏదో బెనిఫిట్ జరగాలని చూస్తున్నదని ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నదని మేము 100% చెప్తున్నాం. 70% ఎందుకు తగ్గించారు? 100% ఉండే ఆల్రెడీ జీవో ఉంది, దాన్ని మళ్ళీ 30% ఎందుకు తీసుకున్నారు? 30 తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు 130 చేస్తే సంతోషం, యాజ్ ఇట్ ఈస్ 100 ఉంచినా పర్లేకుండే, మీరు ఏ విధంగా డిస్కౌంట్ చేస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కౌన్సిల్లో కూడా అదే జరుగుతుంది. మా కార్పొరేటర్లు, లోకల్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అదే ప్లే కార్డ్ ప్రదర్శన దాని మీదనే జరుగుతుంది డిస్కషన్ కూడా. ఇది ప్రజల దృష్టికి పోవాలి, ప్రజలకు తెలవాలి. గవర్నమెంట్ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు. ఇది ప్రజల దృష్టికి తీసుకుపోతానికే ప్రతిపక్షం ఉన్నది.
గవర్నమెంట్ ఎక్కడైతే బ్యాలెన్స్ అవుట్ అవుతుందో, గవర్నమెంట్ ఎక్కడైతే ఇట్లాంటి రాంగ్ స్టెప్స్ తీసుకుంటుందో, గవర్నమెంట్ ఎక్కడైతే ప్రజల ఆస్తి ప్రజలకు సంబంధించిన యావత్ నష్టం జరుగుతుందో, అప్పుడు ఏమైందంటే ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిందే అది. విపక్షం స్వపక్షం, వాళ్ళు ప్రభుత్వ పక్షం పరంగా వాళ్ళు చేస్తారు. అక్కడ ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని మేము రెక్టిఫై చేసి ప్రజలకు తెలియజేయడానికే మాకున్నది బాధ్యత. మేమేం చేస్తాము, ఈ జీవో తప్పు, ఇక్కడ 70% మైనస్లో పోతుంది, ఆల్రెడీ గత ప్రభుత్వం ఉంది, మీరు 30K ఇస్తున్నారు, మరి 70 ఎక్కడ పోతుంది, 70 ఏ విధంగా ఎటు పోతుంది, 70 ఏ విధంగా డైవర్ట్ అవుతుంది, ఏం జరుగుతుందని అడుగుతున్నాం. మీరు ప్రశ్నించినప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ప్రతిదీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది, ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని బురద జల్లుతుంది, మమ్మల్ని చేసే పని చేయట్లేదని జనరల్గా మాటలు మాట్లాడుతూ ఉంటారు. దీనికి ఏం చెప్తారు? ప్రతిదీ బురద జల్లడం అంటే మీరు ప్రతిదీ తప్పు చేస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. మేము అడిగితే మీరు బురద జల్లడం అంటే ఎట్లా? మేమేం అడుగుతున్నాము, లగచర్లలో లంబాడి బిడ్డలు ఎస్టీలు వాళ్ళకి అన్యాయం జరగొద్దు, మన అట్టడుగు వర్గాలు మన రాష్ట్రంలో ఉన్న బిడ్డలకు అన్యాయం జరిగిందని అక్కడ ప్రశ్నించినాం. అక్కడ భూపోరాటమే. యూనివర్సిటీలో మన భవిష్యత్తు, మన పిల్లలు, మన జీవితము, వచ్చే జనరేషను వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఏలు పెట్టొద్దు. చాలా యూనివర్సిటీలు బయట, బనారస్ యూనివర్సిటీ కొన్ని వేల ఎకరాలు ఉంది, ఢిల్లీలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, హర్యానాలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ముంబైలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. మన నగరానికి మంచి సెంటర్లో ఉన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. మీరు అక్కడ రాంగ్ చేస్తే అక్కడ ఏలు పెట్టాం. మీరు ఎక్కడైతే తప్పు చేస్తున్నారో మేము అక్కడే పెడుతున్నాం. ప్రతిదీ ప్రశ్నించట్లేదు, మీరు ప్రతిదీ తప్పు చేస్తున్నారని ఎత్తి చూపుతున్నాం. మీరు ఇప్పుడు ఇక 100లో కూడా 30 అని మేము అంటున్నాం. ఇది ప్రజల దగ్గర తీసుకుపోండి, మీరు స్పష్టంగా మీరు చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి. వాళ్ళు 100 ఇచ్చే మేము డిస్కౌంట్ ఇచ్చాం, 30 ఎవరికి ఇస్తున్నావు డిస్కౌంట్? మొత్తం యావత్ సమాజానికి కాదు కదా. గుప్పడి మంది భూస్వాములకు, గుప్పడి మంది ధనిక వర్గానికి, గుప్పడి మంది పారిశ్రామికవేత్తలు చేస్తున్నావు. అంత అవసరం ఏమొచ్చింది? అది మేము అడుగుతున్నాం. ఇంకో అంశం, ఒకవైపు ప్రజాపాలన అంటున్నారు, ప్రభుత్వం అంటున్నారు. ఇంత పెద్ద ఇష్యూని ప్రభుత్వం కనీసం ఏ ఒక్క మినిస్టర్ స్పందిస్తలేరు. దీనికి ఏం చెప్తారు? ప్రభుత్వము, ప్రజాపాలన ఇవన్నీ కొన్ని స్లాటర్ హౌజులు, ఇవన్నీ పబ్లిక్లను డైవర్ట్ చేయడానికి. ప్రజాపాలన ప్రజలతో ఎన్నుకబడ్డది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు అందరూ. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిందే ప్రజాస్వామ్యం, ప్రజాపాలన. ఆల్రెడీ ఎవరు చేసినా అదే ప్రజాపాలన చేస్తారు. ప్రజాపాలన అంటే 4 కోట్ల మందో లేకపోతే అలా హైదరాబాద్లో ఉన్న 1 కోటి మందో వచ్చి జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కూర్చోరు కదా. ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా మన భారతదేశమే ప్రజాపాలన, ప్రజాస్వామ్యం. అది ఏంటంటే ఇది జిమ్మిక్లు పెట్టి మాట్లాడి స్లాటర్ హౌస్లో తిప్పి ప్రజాపాలన, ప్రజాబద్ధ పాలన. ప్రజాపాలన అయితే డిస్కౌంట్ ఇస్తావా? ప్రజాపాలన అయితే ఎక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చినావు? ప్రజాపాలన అయితే 100 గజాలు లేఅవుట్ చేయండి, మీరు అదే 30% డిస్కౌంట్ చేసి గరీబోళ్ళకి ఇవ్వండి, బ్యాంకులు లోన్తో ఇప్పియండి, వాళ్ళు బతుకుతారు. గది ప్రజాపాలన. మీ వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ప్రజలకు ఎక్కడ బెనిఫిట్ అయింది? ఏ లేఅవుట్లు చేసిండ్రు? ఏ 100 గజాలు లేఅవుట్ చేసినావు, ఏ 80 గజాలు లేఅవుట్ చేసిండ్రు, ఏ 70 గజాలు లేఅవుట్ చేసిండ్రు? ఏ ప్రజలకు మీరు బ్యాంకుతో లోన్ ఇప్పించేసి ఈ ప్రభుత్వ ఆస్తిని దారాదత్తం 30% చేయకుండా అదే 100% తోటి, అదే 30% తోటి చిన్న బెల్ట్లకు ఇచ్చేసి 100%, 50% 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు, మామూలు చిన్న కానిస్టేబుల్ ఎంప్లాయీస్, ఆ రేంజ్ వాళ్ళకు కూడా మీరు బ్యాంక్ లోన్ ఇప్పించి ఫెసిలిటీ చేయండి. దాన్ని ప్రజాపాలన అంటారు. మీరు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 30 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 1000 గజాలు, 2000 గజాలు తీసుకొని ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళకి అలాట్ చేసిన దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి, వాళ్ళని రెగ్యులేట్ చేసుకోవడానికి ఇవ్వడం ప్రజాపాలన అవుతుందా? ప్రజలకి ఇవ్వండి. 40 గజాలు, 50 గజాలు, 100 గజాలు వేయండి, వాళ్ళకు బ్యాంక్ లోన్ ఇప్పియండి, వాళ్ళకు అది రిజిస్ట్రేషన్ చేపియండి. అప్పుడు మీరు ప్రజాపాలన, ప్రజాస్వామ్యానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అర్థం ఉంటుంది. జనరల్గా మీరు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారన్న. ఇక్కడ ఉండవలసిన నాయకులు కాదు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి నాయకులు, లోపల ఉండాల్సినటువంటి నాయకులు. సో ఎట్లా చూడొచ్చు భవిష్యత్ కార్యాచరణ? 100% టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీరే చూస్తారు. అప్పుడు కూడా లోపల కూడా మాట్లాడతాం, లోపల కూడా మీరు రికార్డ్ చేసి బయట పెడతారు. అన్ని విధాలు టైం విల్ టెల్ ఆన్సర్. అన్న, కౌన్సిల్ లాస్ట్ జరగబోతోంది. ఎట్లాంటి అంశాలు చర్చలు సాగుతున్నాయి? మీరు చూసినటువంటి ఇప్పుడు మున్సిపల్లో కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఏమున్నాయి, ఏం చెప్తారు? కౌన్సిల్ మీటింగ్ ఈ కార్పొరేటర్లకు లాస్ట్ మీటింగ్ ఇది. దీంతో వాళ్ళ టర్మ్ అయిపోతుంది. కాబట్టి ప్రతిపక్షంగా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, నగర మా ఎమ్మెల్యేలు, నగర మా ఎమ్మెల్సీలు, నగర మా ప్రశ్నించే అవకాశం మా బీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులందరూ లోపల ఉన్నారు. అక్కడ ముఖ్యంగా జరిగేది ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రోడ్లన్నీ మసాజ్ చేస్తున్నాయి బండ్ల మీద బయటోళ్ళకు. ఏ రోడ్లు సరిగ్గా లేవు. ఆ రోడ్లను బాగు చేయమంటున్నాం. వాటర్ కూడా ఆన్ టైంలో రావట్లేదు, వాటర్ చూడమంటున్నాం. కరెంటు కూడా నానో సెకండ్ ఆఫ్ కరెంటు పోకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. ఆ కరెంటు కూడా సరిగ్గా మెయింటైన్ అయితే లేదు, దాన్ని ఒకటి చేయమంటున్నాం. ఈవెన్ దో లాస్ట్కు నెట్ ఫైబర్
కేబుల్లను కూడా అడగోలుగా ఓ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళని ఆగమాగం చేసిండ్రు. అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు ఈ కోటి జనాభా ఉన్న మహానగరంలో కౌన్సిల్లో కానీ డిస్కషన్ కానీ ఎమర్జెన్సీ మీటింగ్స్ కానీ పెట్టి చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ నగరంలో ఇప్పటికే బస్తీ దవాఖాన మందులు లేవు, ఇప్పటికే ఆల్రెడీ దోమలు పెరిగిపోతున్నాయి, సీజన్ మళ్ళీ స్టార్ట్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి అన్ని ఓన్లీ మీరు అన్నిటికీ పాము మంత్రాన్ని తేల మంత్రం హైడ్రా 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 అని పెడుతున్నారు. అన్ని మరి హైడ్రా ఒకటే పట్టుకుంటే అది కాదు కదా. హైడ్రా తోటి ఏమి ఉంటుంది, మిగతా ప్రజల జీవితం ఎట్లా, రోడ్లు ఎట్లా, ఆ ఉన్న రోడ్డు చెత్త పేరుకపోతుంది. మరి ఆ చెత్త సంగతి ఏంది, ఆ ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా మిమ్మల్ని ఏమనుకుంటుండ్రో ఒకసారి మరి మీరు విజిలెన్సీ రిపోర్ట్ను నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటారా, మీరు ఏం చేస్తారో కరెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని మీరు అసలు గ్రౌండ్లో ఇలా ఏ విధంగా ఉందో చూడమంటున్నాం. ఇంకోటి, మీరు నగరంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని ఈ కార్పొరేటర్లు అన్ని ఈ అధికార పార్టీ ఇల్లు ఇస్తున్నదని, ఇది ఇస్తున్నది, అది ఇస్తున్నది అని చెప్పి మన జూబ్లీ ఎలక్షన్లో కూడా చెప్పిండ్రు, అంతకుముందు కూడా చెప్పిండ్రు. 3 సార్లు ప్రతి ఒక్క మెంబర్ వార్డ్ ఆఫీసులకు, వార్డ్ కమిటీ ఆఫీసులకు పోయినరు. అక్కడ అన్ని అప్లికేషన్లు పెట్టినరు. ఇప్పటి వరకు ఎవరికి రేషన్ కార్డు రాలేదు, ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, ఎవరికి యువ వికాసాన్ని ఇస్తా అన్నారు, అది రాలేదు. మాటలు కోటలు దాటుతున్నాయి, పనులు చేతులు దాటుతలేవని ఈరోజు మా నాయకులు, మా ప్రతినిధులు, మా కార్పొరేటర్లు కౌన్సిల్లో ప్రశ్నిస్తారు. ప్రభుత్వము ఇప్పటికైనా మేల్కొనాలి, ప్రజలు పూర్తిగా గమనించాలి. ముఖ్యంగా యువత ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదో ప్రతి క్షణం మీరు ఈ ప్రభుత్వం చేసే వ్యవహారము, ప్రభుత్వం తీసుకునే జీవోలు, ప్రభుత్వం చెప్పే మాటలు ప్రతి క్షణం మీరు రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద మీడియాలు, కొన్ని మీడియాలు అడ్వర్టైజ్మెంట్ల కోసమో లేకపోతే మా మీద ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటి నుంచి మాకు వ్యతిరేకత ఉన్న మీడియాలు అదే విధంగా ఉంటాయి. మీరు గ్రౌండ్లో రియాలిటీ చూడండి. గ్రౌండ్లో యువత మీరు ఎక్కువ దీన్ని పడాలా. ఈ రాష్ట్రం మనది, ఈ భవిష్యత్తు మనది. కాబట్టి మీరు బీఆర్ఎస్ వెంటే ఉండాలి. మనను గుండెలో పెట్టుకునేది చూసుకునేది పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తప్పు, ఏది కరెక్ట్ అని ఆలోచించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.